నంబర్ వన్ అంటారు. అసలైన నంబర్ వన్ గురుకాశీ యూనివర్సిటీ. ఉంటాయి కదా అట్లా. సో ఇప్పుడు కిడ్స్ అంటే చాలా ఇష్టం. చూస్తుంటాను మా ఇంటి నిండా పిల్లలే, అక్కకి పిల్లలు, అన్నయ్యకి పిల్లలు, నాకు ఒక డాగ్. సో 5 పిల్లలు. డాగ్ కూడా పిల్లలు. నా బిడ్డ అది. డాగ్ లవర్స్. నువ్వు కూడా? మా ఇంట్లో మా పెట్టి శ్రీమంతమే చేసాం మేము. అవును అవును, వాళ్ళ డాగ్ కి పిలవలేదు నన్ను భోజనాలకి. అది గుంటూరులో అయింది, అందుకే ఇక్కడైతే పిలిచేది. అవునా? నిజమా? నిజంగా యూట్యూబ్ లో కూడా ఉంటుంది. నిజంగా చేశారు. మా ఇంట్లో పెట్ని కూడా మేము కిడ్ లానే చూస్తాం. శ్రీమంత్ అంటే డాగ్ ప్రెగ్నెంట్ లో ఉన్నప్పుడు శ్రీమంతం చేశారు. డెలివరీకి ముందు శ్రీమంతం. మా అంటే నేను లేను యాక్చువల్లీ, నేను ఇక్కడ షూట్ వాళ్ళు అయిపోయా. పాప మా అమ్మ వాటికి గాజులేసి బొట్టు పెట్టి జాకెట్ వేసి అట్లా ప్రాపర్ పూలు పెట్టి మంచిగా మంచి ప్రాపర్ పెట్ లవర్స్. నా దగ్గర ఉండేది ఒకటి రిట్రీవర్, కానీ వెళ్ళిపోయాయి మధ్యలో, నా గ్యాప్ లేక, నాకు చూసుకునే ఇది లేక. వాటికి టైం స్పెండ్ చేయాలి చాలా. నాకు టైం స్పెండ్ చేస్తే అవ్వదు. నీ టైం ఇంట్లో ఏడు ఉంటది, బయట ఉంటది. కానీ ఇందాక బయట టాపిక్స్ ఇక్కడ ఎందుకు? సరే సరే, ఓకే ఓకే. లేదురా, ఇంకొక క్వశ్చన్. పెద్ద స్క్రిప్ట్ రాసుకొని వచ్చు. లేదు, పాయింట్స్ అనమాట ఇవి. ఒక పాయింట్స్, ఈ పాయింట్స్ ని చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి వచ్చాను అని చెప్పి ఒక ఇంటర్వ్యూలో, తమ్నేల్ కాదు, నీ మాటలు విన్నాను నేను. లైక్ స్ట్రగుల్స్ నుంచి ఇలా ఫేస్ చేసి నేను ఇలా వచ్చాను అని చెప్పడం జరిగింది. అంటే ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరు అది చెప్తా ఉంటారు. డెఫినెట్లీ. అది స్టోరీయా లేకపోతే రియల్ గా నీకు అది జరిగిందా? నువ్వు అలాంటి ఫేస్ చేసావా? మరీ ఫుడ్ లేకుండా అలాంటి ఇబ్బందులు పడ్డావా? ఎగ్జాక్ట్లీ శివ, బికాస్ మనకి తెలిసిన ఫీల్డ్ కాదు, మనకి ఎవరు తెలీదు, ఎక్కడ స్టార్ట్ చేయాలో తెలీదు, ఎటు తీసుకోవాలో తెలీదు. సో డెఫినెట్లీ కేక్ వాక్ అయితే ఎవరికి కాదు. ఇప్పుడు జాబ్ అనుకో, మనం చదివిన చదువుకి ఒక ప్లేస్మెంట్స్ ఉంటాయి, అక్కడ జాబ్ వస్తుంది, ఈజీ యాక్సెస్. అది ఇదేలా మన ఫీల్డ్ వచ్చి మన పని మనమే ఎత్తుక్కోవాలి. ఆ పని ఎక్కడ ఎత్తుక్కోవాలో తెలీదు, ఎటు త్రూ వెళ్ళాలో తెలీదు డెఫినెట్లీ, ఎస్పెషల్లీ అమ్మాయిలకి. సో ఆ టైంలో ఇంట్లో ఒప్పుకోకుండా నేను వచ్చిన తర్వాత మా డాడీ నేను రిచ్ కిడ్ లో ఇక్కడ కూడా అట్లనే బతుకుతాను, నాకు డబ్బులు వేయి అంటే మా నాన్న ఊరుకుంటాడా? మూసుకొని ఇంటికి రా అంటాడు. చాలు చేసింది, ఇంకా రా అని. నాకు అలా వద్దు. నేను వచ్చినప్పుడు నేనేం స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నానో అవన్నీ సెకండరీ. ఎండ్ ఆఫ్ ద డే నా డ్రీమ్ ని నేను ఫుల్ఫిల్ చేసుకోవాలి. నా డ్రీమ్ అంతా ఒక్కటే. నాకు చిన్నప్పటి నుంచి జీ తెలుగు అంటే ఇష్టం. అది ఎందుకో నాకు తెలీదు. జీ తెలుగులో నేను యాక్టర్ అవ్వాలి. ఆ యాక్టింగ్ చేసిన దానికి అందరికి నేను గుర్తింపు తెచ్చుకోవాలి. ప్రియా అనే అమ్మాయి ఉంది అనేది నాకు డ్రీమ్, అంతే. జీ తెలుగు లోగో బాగుంటదనేమో. జీ తెలుగు వల్ల అప్పుడు ఈవెంట్స్ ఎక్కువ చేస్తుండే, బయట అవుట్డోర్ ఈవెంట్ చాలా బాగుంటాయి. నేను ఒక ఈవెంట్ కి వెళ్ళా, జీ తెలుగు ఈవెంట్లకి వెళ్ళాలా, వైబ్. సో నాకు ఆ ఈవెంట్స్ చూసి నేనేంటి ఇంకా రాకముందే అప్పుడే ఏదో ఒక రోజు నేను జీ తెలుగుకి వెళ్తా, డాన్స్ ప్రాక్టీసులకి వెళ్ళాలి అని చెప్పి బట్టలన్నీ కొనుక్కొని పెట్టుకునేదాన్ని ప్రాక్టీసుల కోసం. అంత పిచ్చి నాకు. నా డ్రీమ్ చెయ్యాలి, నేను యాక్టర్ అవ్వాలి ఎనీ డే అని. ఇది ఎప్పుడు నా 9th క్లాస్ లో. 10th క్లాస్ స్లామ్ బుక్స్ లో, అందరు స్లామ్ బుక్స్ లో రాశారు. రీసెంట్ గా నా ఫ్రెండ్స్ చూపించారు, నువ్వు అప్పుడే రాసావు నేను యాక్టర్ అవ్వాలి ఎనీ డే, ఇదే నా డ్రీమ్, నా విష్ అని. స్లామ్ బుక్ లో ఓన్లీ అమ్మాయిలు వాడతారు, అది అంటూ అబ్బాయిలు వాడరు. ఎందుకు వాడరు? అబ్బాయిలు సో అలా వచ్చాం. చిన్న చిన్న స్ట్రగుల్స్ డెఫినెట్లీ ఉంటాయి. మనం గోల్డెన్ స్పూన్ కాదు కాబట్టి కొన్ని చిన్న చిన్న కష్టాలు ఉంటాయి. నాతో పాటు పాపం మా అమ్మ కూడా ఉండి, నేను పడిన కష్టాలే మా అమ్మ కూడా పడి, పాపం ఆ ఒక్క రిగ్రెట్ నాకు లైఫ్ లో ఉంటుంది ఫర్ షూర్. అక్కడ డాడీని కష్టపెడుతూ ఇక్కడ మమ్మీని కష్టపెడుతూ నాతో ఉంచాను అనే రిగ్రెట్ అయితే ఉంటుంది. స్ట్రగుల్స్ అనేవి ఇంకా అది కామన్. ఇంక ఏ పని చేయాలన్నా అది మనం ఇప్పుడు స్క్రీన్ పైన ఉన్నాం కాబట్టి మన స్ట్రగుల్ తెలుస్తుంది. ఇప్పుడు స్క్రీన్ వెనకాల, కెమెరా వెనకాల ఎంత మంది ఉంటారు, ప్రతి ఒక్కరు ఏదో ఒకటి ఫేస్ చేస్తూనే ఉంటారు. కాకపోతే స్క్రీన్ పైన మనం ఉన్నాం కాబట్టి మన స్ట్రగుల్స్. నువ్వైనా అంతే, ఇక్కడ డైరెక్ట్ వచ్చి హోస్ట్ అయిపోలేదు. నువ్వు ఎంతో స్ట్రగుల్ ఫేస్ చేసి ఉంటేనే ఇక్కడికి వచ్చావు. ఎప్పుడైనా నా స్టోరీ చాలా ఉంటాయి మనకు కూడా. అదే అంటున్నా, ఎవరిది ఎక్కువ. నేను అదే అంటా తెలుసా, మనం ఎంటర్టైన్మెంట్ కి కావాలి, మనం సెల్ఫీస్ దిగడానికి కావాలి, వాళ్ళ చుట్టాలతో మనం మాట్లాడడానికి కావాలి, కానీ మనం వద్దు.
అదేంటో నాకు అంటే మనల్ని ఎందుకో చాలా కొంచెం తక్కువ చూస్తారనిపిస్తుంది నాకు. అది ఇప్పుడున్న మీడియా ప్రభావమో ఏమో నాకు తెలీదు. ఇప్పుడు జరుగుతున్న మన కాంట్రవర్సీ సిచ్యువేషన్స్ వల్ల అందరు బ్లేమ్ అయిపోతున్నాం. జెన్యూన్ గా ఒక సిచ్యువేషన్ జరిగి ఉంటే మీరు అది చూపియండి, బట్ అది అందరిపైన స్ప్రెడ్ అయిపోతుంది అనేది నా పాయింట్. దానివల్ల మన వాల్యూ, మన స్టాండర్డ్స్ మనమే తగ్గించేసుకుంటున్నాం అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూ. రీసెంట్ టైమ్స్ లో ఏమైనా పిలుస్తున్నావా? అది ఈజీగా తెలిసిపోద్ది నాకు. నేను అలా తిరగలేదంటే అది నాకు చెప్పట్లేదని. వైబ్ ఆ వేవ్ లెంత్ మ్యాచ్ అయిపోద్ది. వచ్చి మధ్యలో కూర్చుంటాను, నాకు మధ్యలోకి వస్తుంది. రాదు అట్లా రాదు, వేరే వాళ్ళకి ఓన్లీ మాకే ఉంటుంది. మీకు సినిమాలు ఎందుకు ట్రై చేయలేదు మీరు ఇద్దరు? అక్కడ హీరోయిన్ కే ఏం ఉండదు అంత పర్ఫార్మెన్స్ స్కోప్, మొత్తం హీరో రిలేటెడ్ ఉంటుంది. హీరోయిన్ రిలేటెడ్ ఉంటాయి. ఫ్రెండ్స్ ఒక హీరోకైనా ఫ్రెండ్, హీరోయిన్ కైనా ఫ్రెండ్. ఈ విషయంలో నేను చెప్తా. ఇప్పుడు మూవీస్ కి వచ్చేసరికి హీరో హీరోయిన్ వీళ్ళనో ఫ్యామిలీ ఇంపార్టెంట్ ఉంటుంది. సేమ్ సీరియల్లో మాది ఇప్పుడు నేను లీడ్ చేస్తున్నా కాబట్టి నాది ఇంపార్టెంట్. ఇప్పుడు నేను సీరియల్లో పోయి మూవీకి పోతే అక్కడ నేను జూనియర్ ఆర్టిస్ట్ లానే ట్రీట్ చేస్తారు తప్ప పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వరు. సో ఇంత కంఫర్ట్ జోన్ వదులుకొని మేము ఎందుకు అక్కడ వెళ్ళి ట్రై చేయాలి? అది నా పాయింట్. నేను ఫస్ట్ చూసుకునేది నా కంఫర్ట్. సో నాకు సీరియల్స్ వరకు నాకు కంఫర్ట్ ఉంది. సో నాకు మూవీస్ ఇంట్రెస్ట్ లేదు కాబట్టి నేను ఎప్పుడు వెళ్ళలేదు. సింపుల్. అక్కడ పర్ఫార్మెన్స్ స్కోప్ ఉండదు, ఊరికే జస్ట్ నుంచో పెడతారు అంతే. అంతే, ఎక్కువ స్కోప్ ఉండదు యాక్టింగ్ కి. నేను చేశాను మొహమాటం అలా ఏం లేదు కానీ పర్టికులర్ మూవీస్ అనేది, బట్ కొన్ని డెఫినెట్ గా నేను రిగ్రెట్ అయ్యా. ఎందుకంటే టీవీలో మనం ఇంత ఫేమ్ ని మనం కష్టపడి తెచ్చుకొని అక్కడికి వెళ్ళి పోగొట్టుకోవాల్సిన ఎస్టీ మనకి లేదు. సో అందుకని చేయట్లేదు అంతే. మీకు ఇండస్ట్రీ అంటే భయమా లేకపోతే ఏంటి? ఎప్పుడు అమ్మగారుల్ని తోడు తీసుకుని వెళ్తూ ఉంటారు అని చెప్పి ఒక కామెంట్ విన్నాను, చూసా. దానికి ఆన్సర్ ఏమి ఇవ్వాలి అనుకుంటున్నారు? మేము ఏం తెలియదు అసలు. మాకు డైరెక్ట్ కాలేజ్ నుంచి వచ్చాము, ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియదు. నాకు ఫస్ట్ 10 మంది ఉంటేనే చాలా భయం. నేను అసలు మాట్లాడలేను, ఇప్పటికీ నేను మాట్లాడలేను. సో ఏదన్నా మమ్మీ హ్యాండిల్ చేసుకుంటుండే, మేనేజర్స్ తో డేట్స్ అవన్నీ కూడా మమ్మీ హ్యాండిల్ చేసుకుంటే నేను వెళ్ళి షూట్ చేసుకొని వస్తుండే. ఇది అయిపోయింది. లాక్డౌన్ అప్పుడు ఇంకా మమ్మీకి సర్జరీ అయితే లేదు, ఇప్పుడు నేను కొంచెం స్ట్రాంగ్ అయ్యా, నేను మాట్లాడుకుంటా అని చెప్పి మమ్మీని ఇంట్లో ఉంచి ఇప్పుడు నేను మాట్లాడుకుంటున్నాను. ఇప్పుడు అంటే కదా ఫేస్ చూసి నువ్వే చెప్తావు కదా భయపడతారని, సో కొంచెం రఫ్ గానే మాట్లాడతాను. ఇప్పుడు వాయిస్ కూడా మారింది. ఇప్పుడే వచ్చింది, చిన్న వేరియేషన్ వచ్చింది తెలుసా? అంతే. ఇప్పుడు నీకుండదు, శివాకి యాంకర్ శివాకి డిఫరెన్స్. నేను ఇప్పుడు నార్మల్ గా ఇంట్రో ఎలా చెప్పావు? హాయ్ వెల్కమ్ టు యాంకర్ శివ. ఇంకా నేను ఒకప్పుడు ఇంట్రొడక్షన్ ఇచ్చేవాడిని, ఇంట్రొడక్షన్ ఇచ్చేవాడిని. ఇప్పుడు ఇంట్రొడక్షన్ ఆపేసా. ఆల్రెడీ ఎప్పుడైనా మీ ఇద్దరికి అబ్బా ఓల్డ్ డేస్ మిస్ అవుతున్న ఫీలింగ్ ఎప్పుడైనా వచ్చిందా? ఓల్డ్ డేస్ అంటే మీ కెరియర్ ని ఇండస్ట్రీలోకి తీసుకొచ్చే ముందు, ఇండస్ట్రీ స్టార్టింగ్ ఇప్పటికి? నేను ఏ మూమెంట్ ఆ మూమెంట్ ఎంజాయ్ చేస్తాను. సో ప్రీవియస్ బ్యాక్ చూసుకో, అంతే. వెనక్కి తిరిగితే ఇంకోటి వెళ్ళిపోద్ది స్క్రీన్. ఏం లేదు అంతే, సేమ్ ఇయర్. బట్ కాకపోతే ఒక చిన్న రిగ్రెట్ ఏంటంటే అదే చెప్పాను కదా, యాంకరింగ్ వదిలేసాను అని. ఇప్పుడు అయిపో అంటే ఇచ్చేస్తున్నారు మరి. ఎందుకెవరు నువ్వు ట్రై చేయట్లేదు ఏం చెప్పు? అదే ఆ ట్రై అనేది ఎలా చేయాలి చెప్పు. అంటే నీకు టీవీ షోసా లేకపోతే లైక్ ఇలా నాలాగా చిన్న చిన్న? ఎవరికన్నా నీకేముంటది గోల్ నెక్స్ట్ చెప్పు? నెక్స్ట్ యాంకర్. ఇప్పుడు యాక్టింగ్ వదిలే, నువ్వు హోస్టింగ్ చేయాలంటే యూట్యూబ్ లోనే ఉండిపోవాలనుకుంటా, టీవీకి వెళ్ళాలనుకుంటా. సేమ్ టీవీ షో డైరెక్ట్ చెప్పొచ్చు కదా, నీకేముంటది? జనరల్ గా చెప్తున్నా అందరికి ఏమేముంటుంది, టీవీసే ఉంటాయి జనరల్లీ. టీవీ షోస్ ట్రై చేస్తున్నాం, చెయ్యట్లేదు. ఎవరన్నా అప్రోచ్ అయితే చేస్తారు. బిగ్ బాస్ కి వెళ్ళాలని లేదా మీకు? నేను 7th సీజన్ కి ట్రై చేసా, అప్పుడు లాస్ట్ మినిట్ లో క్యాన్సిల్ అయింది. దాని తర్వాత 8th కి నుంచి నేను సీరియల్ కమిట్ అయ్యా. అదే ఛానల్ లో ఇప్పుడు కష్టం. ఇంకా నన్ను అప్రోచ్ అవ్వలేదు. వెళ్ళిపోతావు. ఇంట్రెస్ట్ ఉంది? ఇంట్రెస్ట్ అంటే వన్స్ ఇన్ లైఫ్ టైం ఎక్స్పీరియన్స్. మంచి అనుభవాలు ఉంటాయి, మంచి దోస్తానాలు. మీరు చెప్పండి. మంచి అదే చెప్తున్నా కదా, వెళ్ళొచ్చా వద్దా? సూపర్ గా వెళ్ళొచ్చు. అంటే బేసిక్ గా ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటది. ఒకరికి మంచిగా తీసుకెళ్ళొచ్చు, ఒకరికి వేరేలా తీసుకెళ్ళొచ్చు.
మీకు ఎలా బేసిక్ తీసుకెళ్తారు నాకు ఎందుకు ఇష్టం అంటే నన్ను నేను చూసుకోవడం ఇష్టం. అంటే ఐ మీన్ నా పర్సనాలిటీ ఏంటి అనేది నాకు తెలీదు. ఎవ్రీడే మిర్రర్ ముందు నుంచొని నేను ఏ సిచ్యువేషన్ కి ఎలా రియాక్ట్ అవుతానో నాకు తెలియదు కదా. సో అలా ఏ పాయింట్ లో నేను ఎలా రియాక్ట్ అవుతాను, నేను ఏం డెసిషన్స్ తీసుకుంటా అనేది నన్ను నేను చూసుకోవాలి అని ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది నాకు. దాని వల్ల అనుకుంటా మీ గురించి కూడా తెలుసుకోవాలనుకునే వాళ్ళు కూడా చూసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. రీసెంట్ గా విక్రాంత్ మీరు ఎందుకు ఎక్కువ కలుస్తున్నారు? రీసెంట్ గా ఏం కాదు, సూన్ ఆఫ్టర్ కోవిడ్ నుంచి మేము అదే చెప్తాం, సీరియల్స్ ఎప్పుడైతే ఆపామో మేము కొంచెం సోషలైజ్ అవ్వడం స్టార్ట్ చేసాం. అంతకు ముందు ప్రపంచం తెలియదు, షూటు ఇల్లు అంతే. ఈ 2 years లో మంచి ఫ్రెండ్స్ ని చేసుకున్నాం మేము చాలా మంది. నీకు తెలుసు మేము ఎట్లుంటాం బయటకు వస్తే, ఆ ఫ్రెండ్ గ్యాంగ్, ఆ పాజిటివిటీ, సో అదంతా. సో ఆ ప్రాసెస్. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నువ్వు అడిగిన క్వశ్చన్ కి విక్రాంత్ తోనే ఎందుకు తిరుగుతాం అంటే విక్రాంత్ తోటి ఏంటి ఎక్కువ తిరుగుతున్నారు. మేమిద్దరం జెల్ అయినంత మేము ఇంకో పర్సన్ తో అసలు జెల్ అవ్వలేము, ఎక్కువ కనెక్ట్ అవ్వరు. ఓకే కలిసినా కూడా హాయ్ బాయ్ లాగా. బట్ వాడు ఏంటంటే మాకు మేము ఎట్లా థింక్ చేస్తామో వాడు కూడా సేమ్ థింక్ లో. మేము ఎన్నిసార్లు కూడా మనకి ఇంత తక్కువ టైంలో వాడు మనలాగా థింక్ చేసి మనలాగా సేమ్ మాలాగే వేవ్ లెంత్ ఉంటుంది. ఆ వేవ్ లెంత్ మ్యాచ్ అవ్వడం వల్ల అంటే మీకు వేవ్ లెంత్ మ్యాచ్ అయిన వల్ల పక్కన ఉంచుకుంటారు. పక్కన ఉంచుకోము, అది ఫ్రెండ్స్ లిస్ట్ లో పక్కన ఉంచుకోవడం అంటే అది వినండి రా, ఇది యాంకరింగ్ వాయిస్, అది బెస్ట్ ఫ్రెండ్స్ లైక్ అలా. ఆల్సో మా ఫ్యామిలీస్ కూడా ఇప్పుడు విక్కీ ఫ్యామిలీ అయినా వీళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ అందరం కలుస్తూ ఉంటాం రెగ్యులర్ గా. ఓకే ఓకే, అన్ని ఫంక్షన్స్ కి కలుస్తూ ఉంటాం రెగ్యులర్ గా. సో ఆ బాండ్ అలా జెల్ అయిపోయింది అంతే. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.